హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే ఒక స్వీట్ కార్న్ డే అని చెప్పాలన్నమాట. అంటే మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను స్వీట్ కార్న్తో రెసిపీస్ అయితే చేశాను. అదేమేమి చేశాను ఏంటన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ మా పిల్లలు లేచి స్నానం చేసి వాళ్ళ డాడీ బనేళ్ళు అయితే వేసుకుని తిరుగుతున్నారు. మా అబ్బాయి అయితే మమ్మీ నేను పూజ చేస్తానని చెప్పేసి పూజ అయితే చేశాడనమాట. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను స్వీట్ కార్న్ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇక్కడ స్వీట్ కార్న్ రెసిపీస్ అని చెప్పాను కదా, ఇంకా స్వీట్ కార్న్ అయితే వలుస్తున్నాడు అనమాట మా అబ్బాయి. సో ఇప్పుడైతే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో మామూలుగానే వెజిటేబుల్స్ అన్నీ వేసాను. సో ఆ తాలింపు అంతా పెట్టి అందులో స్వీట్ కార్న్ అన్నది ఎక్కువ యాడ్ చేశాను అనమాట. సో అందులో వాటర్ వేసేసి ఇప్పుడైతే రవ్వ అయితే వేసేస్తున్నాను. మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట. స్వీట్ కార్న్ ఉప్మా చాలా బాగుందండి. స్వీట్ కార్న్ వేసాం కదా, మనకి అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతా స్వీట్గా బాగున్నది అనమాట. సో ఫైనల్గా అయితే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్వీట్ కార్న్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మన డ్రింక్ ఉంటుంది కదా, దాల్చిన చెక్క వాటర్, సో అదైతే చేస్తున్నాను అనమాట. నిన్న హనీ తీసుకున్నాం కదండి, ఈ హనీ అయితే చాలా స్వీట్గా ఉందనమాట. అంటే ఒరిజినల్ హనీ కదా, చాలా బాగుంది. సో చాలా థిక్గా కూడా ఉందన్నమాట హనీ అయితేని. ఒక స్పూన్ అయితే వేసానండి, చాలా బాగుంది, చాలా స్వీట్గా కూడా ఉందన్నమాట. ఇంకా దాల్చిన చెక్క వాటర్ అయితే తాగేసాము. ఇంకా తాగేసిన తర్వాత పిల్లలిద్దరు అయితే డ్యాన్సులు వేస్తున్నారండి. చెప్పాను కదా, మార్నింగ్ లేచినన్నీ బ్రష్ చేసి రోజు స్నానం చేసేసారు. స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, అందుకేనేమో బాగానే పొద్దుటే లేచిపోయి స్నానాలు అయితే చేస్తారు. స్కూల్ ఉన్నప్పుడు అయితే లెగమంటే లెగరనమాట ఇద్దరుని. వాళ్ళ డాడీ బనేలు వేసుకొని చూడండి ఎలా ఆడుతున్నారు ఇద్దరుని. మా అమ్మ అయితే అచ్చం దెయ్యంలా ఉందనమాట. బనేలు ఓ పక్క నుంచి జారిపోతా చింపురు చుట్టూ ఇదిని. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక అలా ఆడుతూ ఉన్నారు. ఇంక ఇద్దరికి మళ్ళీ స్నానం చేపించేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా 11:30 అలా అయితే అవుతుందన్నమాట టైం. ఇప్పుడైతే నేను నిన్న మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. ఇవి కేజీన్నర, ఇక్కడ కేజీల లెక్కన అయితే అమ్ముతారనమాట. కేజీన్నర 100 రూపీస్ అయితే తీసుకున్నారు. బాగున్నాయి మామిడికాయలు, చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. కేజీన్నరకి 5 కాయలు అయితే తూగునాయండి. ఇంకా మేమైతే రాత్రి ఒకటి తినేసాడు అనమాట మా అబ్బాయి. ఇంకొక 2 అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము. తర్వాత ఇంకొక 2 అయితే ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కట్ చేద్దామని చెప్పేసి ఇంక చేయలేదన్నమాట. ఇప్పుడైతే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. సో ఇందులో మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయన్నమాట, చాలా బాగుంటుంది. ముందుగా కడాయిలో నేను ఆయిల్ వేసుకున్నాను. అలాగే బటర్ వేసుకోవచ్చు, గీ కూడా వేసుకోవచ్చు, ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఆయిల్ కన్నాని. ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి, అవి కూడా బాగుంటాయి ఫ్లేవరు. సో అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో రైస్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఈ క్యాప్సికమ్ ఇవన్నీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో అయితే రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత ఇందులో స్వీట్ కార్న్ అయితే వేసాను అనమాట. స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఇందులో పెప్పర్ పౌడర్ అండి. ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏమి ఉండవు అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే పెప్పర్ వేసాను కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి సోయా సాస్ అనమాట. అంతేనండి, మనకి చైనీస్ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి అలా కొంచెం ఏదో సోయా సాస్ వేసాను. సోయా సాస్ వేసుకోకపోయినా కానీ పర్లేదనమాట. మనకి పెప్పర్ వేస్తే ఏంటంటే మనకి ఘాటు ఉంటుంది, రైస్ కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. నాకు సోయా సాస్ వేసిన వల్ల కలర్ చేంజ్ అయింది. లేదంటే మనకి ఓన్లీ పెప్పర్ వేసామనుకోండి, అది ఒక వైట్ కలర్లో ఉంటుంది, ఘాటుగా కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను, ఇంకా కొత్తిమీర కూడా వేసాను అనమాట. సో చాలా సింపుల్ అండి. మా హస్బెండ్ కూడా లంచ్కి అయితే వచ్చారనమాట. ఆయన కూడా చాలా టేస్టీగా ఉన్నదని చెప్పేసి అన్నారు. ఇంకా పిల్లలిద్దరికి పెట్టి ముందు నేను ఇక్కడ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సలాడ్ కాదు, పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. అదే పెరుగు పచ్చడి, పెరుగు చట్నీ ఏదో అంటారు కదా, అదనమాట. సో ఏంటంటే నేను ఆనియన్స్ ఏమి వేయకుండా నా దగ్గర బీట్రూట్ అయితే ఉందనమాట. బీట్రూట్ ఏంటంటే ఇలా తురిమేసుకుని వేసుకున్నాను. ఇందులో కలర్కి కలరు ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట. నేను ఈ పెరుగులో కొంచెం సాల్ట్ అయితే వేసానండి. చాలా బాగుంది, ఇలాగా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగుందనమాట. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే ఆకలేస్తుంది అన్నారండి, ఇంకా అందుకే ఫాస్ట్గా చేసాను అనమాట. సో ఇప్పుడైతే ఇద్దరికి పెట్టేశాను. అలాగే చెరుకు ఒక బౌల్లోనే ఆ పెరుగు అయితే వేసి
ఇచ్చాను అనమాట. బీట్రూట్ పెరుగు అనొచ్చు. సో బీట్రూట్ పెరుగు అయితే వేసి ఇచ్చేసాను. ఏంటంటే ఒక్కొక్క స్పూన్ పెట్టామనుకోండి, అది ఒక్కొక్క ముద్ద తింటా, ఇదొక ముద్ద ఇదొక స్పూన్తో తీసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టాను. మనకి ఎండాకాలం ఇలాగే తింటేనే బాగుంటుందండి, సలవ చేసి అన్నీ చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళిద్దరికైతే చాలా బాగా నచ్చిందనమాట. తర్వాత నేను వచ్చేసి స్వీట్ కార్న్ కిచడీ అయితే చేసుకున్నాను ఓట్స్ తోటి. సో ఇదంతా ఓట్స్తో అయితే చేసుకున్నాను అనమాట. స్వీట్ కార్న్ తోటి నేను కూడా అన్ని వెజిటేబుల్స్ వేసి అలాగే పెసరపప్పు వేసి కిచడీ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉందండి. మీకు ఈ రెసిపీస్ అంటే ఈ డైట్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, అందుకే నేను ఏమీ షేర్ చేయట్లేదు. ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నా లంచ్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలతో పాటు ఇంక నేను కూడా కూర్చొని ఇంక లంచ్ అయితే చేస్తున్నాను. అయితే చెప్పాలండి, స్వీట్ కార్న్ కిచడీ ఉన్నది ఎంత బాగున్నదంటే చాలా బాగుందనమాట. ఇంకా మా లంచ్ అయితే అయిపోయింది. ఈ పిల్లలు ఉన్నారే, స్కూల్స్ ఏమో హాలిడేస్ ఇచ్చేసారు. ఇంకిద్దరు ఎంత అల్లరి చేస్తున్నారంటే మామూలుగా చేయట్లేదు అనమాట. ఇలా అల్లరి ఇంకా కాసేపు ఇలా బయటకు వచ్చినట్టు చూసారు కదా, లోన క్యాక్లు ఎలా ఇంపేస్తున్నాయో. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. కాకపోతే కింద ఎంత చిరాగ్గా ఉందంటే మీకు చూపించలేండి, చాలా చిరాగ్గా ఉంది. తినేసాం కదా, తిన్నాయన్నీ ఊడ్చేసుకుని గిన్నెల పొట్లు అయితే పెట్టేసి ఇంక ఈవినింగ్ అయితే తోముతాను. పిల్లల్ని అయితే కాసేపు పడుకోబెడతాను. ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఎక్కడికి ఏంటన్నది మీకు షేర్ చేస్తానండి. సో ఇప్పుడైతే ఇవన్నీ ఊడ్చేసి డిన్నర్ స్టాండ్లో పెట్టేసి ఇదంతా క్లీన్ చేసుకుంటాను. చూస్తున్నానండి. మా అబ్బాయి చూడండి, నేను ఫోన్ దుక్కున పెడితే మమ్మీ నేను తీస్తాను మమ్మీ అంటే వచ్చి తీస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్కి వచ్చేసి సూప్ అయితే చేస్తానండి, స్వీట్ కార్న్ సూప్ చేస్తాను. సో ముందుగా కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. అందులో ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు అలాగే వెల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో క్యారెట్ చిన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా క్యాబేజ్ అనమాట. సో ఇవి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో చెప్పాను కదండి, బటర్ కూడా వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకున్నాను. సో అవి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం కొన్ని స్వీట్ కార్న్స్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా కొంచెం పేస్ట్ కింద అయితే చేసుకోవాలి. సో కొన్ని వేసుకున్నాను మిక్సీ జార్లోని, దాన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే మొత్తం ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మీకు ఎంత వాటర్ కావాలో అంటే ఎంత సూప్ కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి. అలాగే ఇందులో పెప్పర్ పౌడర్ వేసాను, ఇంకా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ కూడా వేసుకొని మరిగించుకోవాలన్నమాట. సో ఇది మరిగినప్పుడు ఏంటంటే మనకి పైన ఒక నుగర్లాగా అయితే వస్తుంది. ఆ నుగరు ఉండకూడదండి, నుగరు ఉంటే టేస్ట్ బాగోదనమాట. మనకి సూప్ కూడా అంత క్లియర్గా కనిపించుతుంది నుగరు వల్ల. సో అందుకే ఇదంతా తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇది మరుగుతూ ఉన్నది కదండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎగ్ ఒకటి తీసుకోవాలి. అందులోని ఎల్లో కలర్ అయితే వేయాల్సిన లేదు, నేను మర్చిపోయి తిప్పేశాను, తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదన్నమాట. అందుకే దాన్ని ఇంకా బాగా బీట్ చేసేసుకోవాలి. ఈ ఎగ్ బాగా బీట్ చేయాలండి, బాగా బీట్ చేస్తేనే మనకి చిన్న ముక్కల కింద అయితే వస్తుంది. లేదంటే చూడండి ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇది థిక్నెస్ కోసం అని చెప్పేసి మనం కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. కాకపోతే నా దగ్గర కార్న్ఫ్లోర్ అయితే లేదనమాట. సో అందుకే నేను ఇది వచ్చేసి ఏంటంటే సోడిపిండి అనమాట. సో సోడిపిండి ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అది మిక్స్ చేసుకుని ఇందులో వేసేసుకుంటే మనకి థిక్ పేస్ట్లా అయితే వచ్చేస్తుంది. అంటే సూప్ మనకి ఎంత థిక్గా కావాలో అంత థిక్గా అయితే వస్తుంది అనమాట. సో సూప్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసేసాను. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఎగ్ బుజ్జి అయితే చేశాను, అంటే కొడుగుడ్డు ఉక్కురు అంటాము. సో ఉక్కురు అయితే చేశాను. స్వీట్ కార్న్ సూప్ గురించి చెప్పలేదు కదండి, ఈ సూప్ ఎంత బాగుందంటే అబ్బా, అందులో వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. కార్న్ఫ్లోర్ ప్లేస్లో సోడిపిండి వేసాను కదండి. సో సోడిపిండి వల్ల మా అబ్బాయి అయితే ఇష్టంగా తాగలేదు, కానీ మామూలుగా కార్న్ఫ్లోర్ వేసుంటే మాత్రం చాలా బాగుంటుంది. కార్న్ఫ్లోర్ మాత్రం వేసుకుని కాసుకోండి, ఇలా కూడా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. 6:30 లోపల నా డిన్నర్ అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేను సూప్ అయితే తాగేస్తున్నాను. ఇదేనమాట నా నైట్ డిన్నర్ వచ్చేసి. సో మా హస్బెండ్ అయితే తాగుతూ ఉన్నారు పక్కన, అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఆయనకి కూడా. సో ఇప్పుడైతే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నామండి, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోద్ది ఇంకా. సో పచ్చయంగా స్వీట్ కార్న్ రెసిపీసే కాబట్టి ఈ వీడియో ఇలా చిన్నగా అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు చూపించిన రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.